అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ మరోసారి హార్దికమైన సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట అండి. సంచాలకుడు అనేవాడు కరెక్ట్గా లేకపోతే, కరెక్ట్గా గేమ్ను అర్థం చేసుకోలేకపోతే ఎంత గొడవ జరుగుతుంది అని చెప్పటానికి ఈరోజు ఎపిసోడ్ చాలా గొప్ప ఉదాహరణ. అక్కడ సంచాలకుడికి అసలు ఈ సంచాలకుడు ఎవరు? ఈసారి జెస్సీ సంగతి ఒకసారి చూడండి. మొదటి నుంచి కూడా అంతే. ఆయన క్యాప్టెన్ అయినప్పుడు కూడా పేరుకు ఆయన క్యాప్టెన్, కానీ నడిపిందంతా షన్నుయే నడిపాడు. ఆయన పేరుకు క్యాప్టెన్ అంతే, నడిపిందంతా షన్నుయే. అంటే ఏంటి? లీడర్షిప్ స్కిల్స్ లేవు, ఏం చెయ్యాలి అన్న విషయం మీద అవగాహన లేదా మనిషికి. అలాంటి అవగాహన లేని మనిషి క్యాప్టెన్ అయితే ఎలా ఉంటుంది అనడానికి అప్పుడు జెస్సీ క్యాప్టెన్ అయినది ఆ సంఘటన ఉదాహరణ. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్ సీక్రెట్ టాస్క్ వచ్చింది. అది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక మొత్తం పాడు చేసి ఆఖరికి తన మిత్రులనే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి వెళ్లేలాగా చేశాడు. దానికి షన్ను పెద్ద సీన్ చేయడం అన్నీ జరిగాయి కదా, లాస్ట్ వీక్ చూసాం కదా. జెస్సీ ఏ విషయం కూడా సీరియస్గా విని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే విషయం స్పష్టం కదా. ఈ సంచాలకుడి టాస్క్ కూడా ఆయనకి ఇస్తే, సంచాలకుడిగా పాత్ర ఇస్తే, ఆ పాత్రను నిర్వహించాలంటే గేమ్ మీద పరిపూర్ణమైన అవగాహనతోటి గేమ్ ఆడాలి. పరిపూర్ణమైన అవగాహన పెట్టుకొని గేమ్ ఆడాల్సిన సంచాలకుడు పైన వినేసి తనకు నచ్చిన రూల్స్ ఫామ్ చేసేసి ఇలా చేస్తే అవుట్, అలా చేస్తే అవుట్ అని మొత్తాన్ని ఆ గేమ్ యొక్క స్పిరిట్ను అర్థం చేసుకోకుండా తనకు తోచిన రూల్స్ను తోచినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఒక దశలో బిగ్ బాసే లోనికి పిలిచి మీకు గేమ్ అర్థమైందా అని అడిగే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. సో ఇక్కడ ఏం జరిగింది? సంచాలకుడు తన పాత్రను సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి సంచాలకుడిని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈరోజు. సో మరి ఈరోజు ఈయనే వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ అవుతాడేమో అనుకున్నాను, కానీ సన్నీ వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇది న్యాయమా? ఇది న్యాయం కాదు. 100% న్యాయం కాదు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. నిన్న ప్రధానంగా గొడవ జరిగింది ఎవరికండి? సన్నీకి శ్రీరామ్కు జరిగింది. మెయిన్ ఒక గొడవ సన్నీకి శ్రీరామ్కు జరిగింది. సన్నీకి శ్రీరామ్కు జరిగిన గొడవ ప్రకారము సన్నీ వెళ్ళి శ్రీరామ్ను వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేయలేదు, శ్రీరామ్ వెళ్ళి సన్నీని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేయలేదు. కానీ జెస్సీ వచ్చి సన్నీని వర్స్ట్ పర్ఫార్మర్ అంటాడు. దానికి చెప్పే కారణం ఏంటి? జెస్సీ ఫిజికల్ అయ్యాడంట, కాల్తో తన్నాడంట. అది కాదు ఆయన చెప్పింది. జెస్సీ చెప్పిన విషయం ఏమంటే, గేమ్ నడుస్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్లో ఐదు గేమ్స్ ఉంటాయి, 5లో ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి అనే గేమ్ ఉంది కదా. అక్కడ మొదటి రోజు వచ్చేసి తనకు వర్టిగో ఉంది. ఈ రీజన్ ఈరోజు తెలిసింది, ఆరోగ్యం బాగాలేదు అనే విషయం. వర్టిగో ఉంది, ఫిజికల్ టాస్క్ వస్తే చేయలేనేమో అనుకొని తను స్వచ్ఛందంగా డ్రాప్ అవుతాను అని చెప్పేసి కెప్టెన్కు చెప్పింది జెస్సీ. నెంబర్ 1. నెంబర్ టూ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఆడతాను అని చెప్పింది కూడా జెస్సీయే. సో ఫస్ట్ ఆడను అని చెప్పింది జెస్సీ, తర్వాత ఆడతానని చెప్పింది కూడా జెస్సీయే కదా. ఈ రెండిటి మధ్యలో ఏం జరిగింది? ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఈ రెండిటి మధ్యన సిరి వెళ్ళి జెస్సీని రెచ్చగొట్టింది. ఫస్ట్ రౌండ్ అవ్వగానే సిరి వెళ్ళి జెస్సీని రెచ్చగొట్టింది. అది ఆ వాష్ ఏరియాలో మనం చూసాం, క్లియర్గా చూసాం. నువ్వు ఎవరి కోసము డ్రాప్ అవ్వద్దు, ఆరోగ్యం బాగాలేదు అని ఎవరైనా అడిగితే ఇప్పుడు బాగుంది నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పు, నువ్వు తగ్గద్దు, నువ్వు డెఫినెట్గా గేమ్ ఉండు, ఎందుకు నువ్వు ఆట మానేయాలి అనే టైప్లో అతన్ని రెచ్చగొడితే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఎస్ అని చెప్పాడు, నేను ఆడతాను అని చెప్పాడు. అంటే ఏంటి? జెస్సీ తీసుకున్న నిర్ణయం జెస్సీదా, లేక సిరి ఇచ్చిన ఐడియా వల్ల వచ్చిన నిర్ణయం? అది నిర్ద్వంద్వంగా చెప్పాలి అంటే జెస్సీకి సిరి ఐడియా ఇవ్వటం వల్లనే జెస్సీ నేను మళ్ళీ ఆడతాను అనే నిర్ణయానికి వచ్చాడు. రెండోసారి నేను ఆడతాను అన్నప్పుడు ఈయన సన్నీకి
ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే నిన్న వద్దన్నాడు కాబట్టి ఈయన ఒక ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఆడతాను అంటే ఈయన వేసుకున్న ప్రణాళిక దెబ్బతింటుంది కదా, ఏం చేద్దాము అని ఆ రోజు రాత్రి డిస్కషన్ కూడా పెట్టాడు కదా సన్నీ. రేపు మార్నింగ్ వెళ్ళి నేను హౌస్ మెంబర్స్ని అడుగుతాను అని. ఇక్కడ సన్నీ చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయలేదు ఆయన. నెక్స్ట్ డే మళ్ళీ హౌస్ని పిలిచి నిన్న ఆడను అన్నాడు, ఈరోజు ఆడతాను అన్నాడు. ఏం చేద్దాము అంటే అక్కడ జెస్సీకి సమాధానం చెప్పటానికి ఏ సమాధానము లేదు. నిన్న ఎందుకు వద్దన్నావు, ఈరోజు ఎందుకు ఆడతానంటున్నావు, నిన్నటికి ఈ రోజుకి ఏం తేడా వచ్చింది అని అడిగితే దానికి సరైన సమాధానం చెప్పలేక ఐఎమ్ అన్ఫిట్, నేను ఆడను, ఐఎమ్ అన్ఫిట్ అనుకోండి అంటాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పింది జెస్సీ. మళ్ళా ఆడతాను అన్న పెద్ద మనిషి ఆడతాను అన్న మాటకైనా స్టిక్ అయి ఉన్నాడా? ఎప్పుడైతే యానీ మాస్టర్ వచ్చేసి లేదులే నేను డ్రాప్ అవుతాను, ఇప్పుడు ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి కాబట్టి నేను డ్రాప్ అవుతాను అని యానీ మాస్టర్ అనగానే మాస్టర్ మీరెందుకు డ్రాప్ అవుతారు, నేను డ్రాప్ అవుతాను అని జెస్సీ అన్నాడు. మీరెందుకు డ్రాప్ అవుతారు, నేను డ్రాప్ అవుతాను అని జెస్సీ అన్నాడు. అంటే ఏంటి? క్షణానికి ఐడియాలు మారిపోతున్నాయి, క్షణానికి ఆలోచనలు మారిపోతున్నాయి. ఆయన ఒక నిర్ణయం మీద గట్టిగా నిలబడి ఉండాలి అన్న విషయం మీద ఎలాంటి అవగాహన ఆయనకు లేనే లేదు. ఒక విషయం మీద మనం ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది. దాని ప్రకారం అవతల వాళ్ళకు కూడా ఏవో ప్రణాళికలు ఉంటాయి, అవతల వాళ్లకు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. దాని మూలంగా మనము దాన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అన్న ఇంగితము ఆయనకు లేదు. ఇవన్నీ మర్చిపోయింది జెస్సీ. ఇన్ని మర్చిపోయి ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నది ఎవరినండి? సన్నీని బ్లేమ్ చేస్తున్నాడు. అందుకని సన్నీ వర్స్ట్ పర్ఫార్మర్ అంట. సో సరే, అది ఓకే. జెస్సీ సెలెక్ట్ చేసిన దాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఎంత అవగాహన రాహిత్యంతో జెస్సీ ఉన్నాడు. అలాంటి మనిషికి సంచాలకుడి టాస్క్ ఇస్తే ఇలాగే ఉంటుంది, గొడవలన్నీ ఇలాగే జరుగుతాయి. సరే, ఈరోజు జరిగింది ఏంటి? ఈరోజు జరిగింది ఏం లేదు. నిన్న జరిగిన గొడవకు కొనసాగింపు జరిగింది. ఈరోజు నిన్న జరిగిన దాంట్లో చాలా అసంతృప్తులు సన్నీకి ఉన్నాయి, తర్వాత మానస్కు ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి ప్రధానంగా ఆ అసంతృప్తి అనేది అట్లా మిగిలిపోయింది. మిగతా వాళ్లకు ఓకే, ఇప్పుడు శ్రీరామ్ ఏదో మాటలు అన్నాడు, ఆయనకు తేలికపడింది. ఇంకా తర్వాత ఏం మాట్లాడడం మానేశాడు. శ్రీరామ్ అంటే ఒకటే ఒక మాట అన్నాడు అంతే. మధ్యలో ఆట మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా చేస్తే తనకు మండిపోతుంది అని చెప్పాడు కదా, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే, ఆయనకు ఆ విషయంలో కోపం వచ్చింది, ఆ కోపాన్ని ప్రదర్శించాడు, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడితో మ్యాటర్ అయిపోయింది. ఆయనకు సన్నీకి కూడా శ్రీరామ్ మీద కోపం ఉన్నా కూడా ఆయన వర్స్ట్ పర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసేద్దాము అనేంత కోపం అయితే లేదు ఆయనకు. ఆయన బాధ అంతా ఏంటంటే జెస్సీ కరెక్ట్ గా టాస్క్ ను అర్థం చేసుకోలేదు. ఆయన అర్థం చేసుకోకపోవడం వల్ల అనవసరంగా మేము ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి వెళ్లాల్సి వచ్చింది, డిస్క్వాలిఫై అవ్వాల్సి వచ్చింది. అన్ని ఇష్టం వచ్చినట్టుగా క్షణానికి రూల్స్ మార్చుకుంటూ అప్పుడో రూలు ఇప్పుడో రూలు పెట్టుకుంటూ అదేదో ఒక పిల్లాటల్లాగా చేసి పారేసినాడు. బికాస్ ఇది కెప్టెన్సీ టాస్క్ అంటే, కెప్టెన్ అవ్వటము అంటే ఒక వారం ఇమ్యూనిటీ రావటమే కదండి. దాన్ని అంత ఈజీగా ఎలా తీసుకుంటాడు? సంచాలకుడిగా ఉండేవాడు జాగ్రత్తగా ఆడాలి, జాగ్రత్తగా చూడాలి, అన్ని జాగ్రత్తగా చెయ్యాలి. ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ రూల్ బుక్ ఉంటుంది, ఆ రూల్ బుక్ తీసుకొని చదివి ఓకే ఇలా ఉంది కాబట్టి ఇలా చేద్దాము అన్న నిర్ణయానికైనా రావాలి. ఇవి ఏవి చెయ్యకుండా ఈయన జెస్సీ ఏం సంచాలకుడిగా చేసినట్టు? ఒకే ఒక్క మంచి పని చేశాడేమంటే శ్రీరాము మానసు కొట్టుకుంటే వాళ్ళిద్దరిని మాత్రం బయట పంపించాడు. అదొక్కటే నాకు మంచి పని అనిపించింది అంతే. మిగతా విషయాలన్నీ ఈరోజు సన్నీ చెప్తున్న విషయాలు కానీ మానస్ చెప్తున్న విషయాలు కానీ 100% రైట్ అండి. ఈరోజు సన్నీ కానీ మానస్ కానీ ఈ వీళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలన్నీ 100% నిజం. వాళ్ళకి బాధ ఉండడంలో తప్పే లేదు అసలు. సో సన్నీ ఏం చేశాడు అసలు? ఏమీ లేదు, వాదించుకున్నారంతే. ఎవరితో వాదించుకున్నాడు? శ్రీరామ్తో వాదించుకున్నాడు. ఆ మాటలో ఆవేశాలు పెరిగిపోయినాయి. నిన్ననే మాట్లాడుకున్నాం, ఆవేశాలు పెరిగిపోయాయి. ఆ ఆవేశంలో ఏదో ఒక సంచిని తంతే నువ్వు అలా తన్నడం కరెక్ట్ కాదు అని అదొక్క పాయింటే పట్టుకుంటాడు. ఈ షన్ను అయినా సరే, సిరి అయినా సరే. అంటే అవతల మనిషిని ఒక లెవెల్కు రెచ్చగొట్టేసిన తర్వాత ఆ రెచ్చగొట్టబడ్డ స్థితిలో
ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకొని హైలైట్ చేయటము అనేది షన్ను, సిరి, జెస్సీ వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న టెక్నిక్. ఇది ఈ రోజే జరిగిన టెక్నిక్ కాదు, ఇది ప్రతిసారి అంతే. అప్పుడు శ్రీరామ్తో వీళ్ళు ముగ్గురు గొడవ పడ్డప్పుడు కూడా, శ్రీరామ్తో 2 సార్లు గొడవ పడ్డారు. ఒకసారి కిచెన్లో గొడవ పడ్డప్పుడు అప్పుడు కూడా శ్రీరాము ఏదో అందరినీ వేసుకొని వచ్చి వీళ్ళ మీద పడిపోయినాడు అన్నట్టుగా కలర్ ఇచ్చాడు. తర్వాత అన్నం పెట్టను అన్నట్టుగా కలర్ ఇచ్చాడు. తర్వాత కాస్త చూసుకొని మాట్లాడు, కాస్త ఏమైందో నువ్వు అసలు ఇక్కడ ఇద్దరు గొడవ నీకు సంబంధం లేదు, నేను ఆయన గొడవ పడుతుంటే మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని అంటే, దానికి కూడా అంటే కొంచెము మెచ్యూరిటీ పెంచుకో, వయసు అనేదాన్ని పాయింట్ అక్కడ ఏదో ఆయనకు నీకు ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు అని చెప్పడానికి ఉపయోగించాడు. ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయొద్దు, విషయం ఏంటో తెలుసుకొని మాట్లాడు, తెలుసుకోకుండా మాట్లాడద్దు అంటే దాన్ని ఏదో వయస్సు అనే పాయింట్ను హైలైట్ చేసేసి అప్పుడు శ్రీరామును బ్యాట్ చేశాడు. దాని తర్వాత వారం మళ్ళీ ఏదో ఫ్లోలో వచ్చేసి నాకు నటించడం రాదు అంటే ఏదో మొత్తం తెలుగు చిత్రసీమలో ఉండే నటీనటులందరినీ శ్రీరామ్ తిట్టేశాడు అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చి దాన్ని పెద్దగా హైలైట్ చేసేసి దాని తర్వాత నాగార్జున చేత కూడా శ్రీరామును తిట్టించి ఒక 1 వీక్ 2 వీక్స్ శ్రీరామ్ అసలు మళ్ళా మనిషి కాలేకపోయాడు. ఎందుకంటే ప్రతి చోట ఎదురు దెబ్బలు పడ్డాయి. ఫస్ట్ వీక్ ఆ కిచెన్ విషయంలోనూ శ్రీరామ్ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు? వయసు అనే మాట తీసుకొచ్చాడు కాబట్టి ఆ మాటను పట్టుకున్నాడంతే. తర్వాత మళ్ళా నటుడు అన్న మాట అన్నాడు అన్న ఉద్దేశం. నటించడము అంటే తనేదో అందరిలాగా అంటే ఇప్పుడు ఫేక్ గా నటించడం నాకు రాదు అన్న ఉద్దేశంతో ఆయన అన్నాడు. కానీ తెలుగు చిత్రసీమలో ఉండే నటీనటులు అందరూ దుర్మార్గులు, వాళ్ళు ఎప్పుడు నటిస్తూనే బతుకుతారు, ఫేస్ కు మాస్కులు వేసుకొని బతుకుతారు, వాళ్ళకు నిజాయితీ లేదు, ఇన్ని మాటలు అన్నట్టుగా ఈయన క్రియేట్ చేశాడు. ఇప్పుడు సంచిని తన్నాడు అన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నాడు. అది ఫిజికల్ అంట. ఏ విధంగా ఫిజికల్ అండి? అది కోపం రాకుండా ఉండాలి అంటే ఎందుకు కోపం రాకుండా ఉంటుంది ఎవరికైనా సరే? ఈ స్థాయిలో రెచ్చగొట్టడమా? సంచిని తన్నాడు, అవును కోపం వచ్చింది, సంచిని తన్నాడు. దానికి మానస్ సరైన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడుగా. లోబో అప్పుడు ఎలిమినేషన్ ఆ టైంలో ఒకసారి వెళ్ళి గోడకి వెళ్ళి తల కొట్టుకున్నాడు. మరి అప్పుడు ఏంటి అది ఫిజికల్ అవడమా? ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. బాధను వ్యక్తపరచడానికి, కోపాన్ని ఫ్రస్ట్రేషన్ను వ్యక్తపరచడానికి సంచుల్ని గోడల్ని తంతే కనుక అది ఫిజికల్ అయినట్టు కాదు. మహా అంటే నాకు దెబ్బ తగులుతుంది, నేను వెళ్ళి ఒక గోడను బలంగా చేత్తో కొట్టాను అనుకోండి, నా చెయ్యి ఇరుగుతుంది తప్పిస్తే లేదంటే ఆ గోడకి ఏదన్నా చిన్న రంధ్రమో ఏదో పడింది అనుకుందాం. కాసేపు రంధ్రం అనేంత సీన్ లేదులేండి, అన్ని సిమెంట్ గోడలను ఎక్కడ కొడతారు కానీ సిమెంట్ గోడలు కావు, అక్కడ అన్ని కార్డ్బోర్డ్ గోడలు ఉంటాయి. సో కొడితే రంధ్రం పడుతుంది అంతే. సో అప్పుడు బిగ్ బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేశాడు అన్న ఉద్దేశంతో వస్తుంది. కానీ ఫిజికల్ అయినట్టు ఎట్లా వస్తుంది? ఫిజికల్ అవ్వటము అంటే ఇంకొకటి మీద పడి కలబడి గొడవ పడడం. అసలు ఆ టాస్కే ఫిజికల్ అవ్వాల్సిన టాస్క్ అది. ఇంతకు ముందు బిగ్ బాస్ ఎపిసోడ్స్లో అంతా కూడా ఇలాంటి టాస్క్ జరిగింది కదా. అప్పుడు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు కదా, అవతల వాళ్ళ విషయాలన్నీ ఖాళీ చేశారు కదా. ఫిజికల్ అనేది అవ్వకుండా ఆ టాస్క్ ఎలా ఆడతారండి? ఎలా ఆడతారు? ఫిజికల్ అవ్వకుండా ఆ టాస్క్ ఆడటం అనేది కష్టం. సో అక్కడ ఫిజికల్ అంటే ఏంటి? మళ్ళీ అక్కడ కూడా కొట్టడం అనేది తప్పు. కొట్టకుండా ఏం చేస్తారు? ఆ బ్యాగ్ను ఖాళీ చేసే ప్రయత్నంలో కాస్త అటు ఇటు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అంతవరకే ఫిజికల్ అక్కడ. ఈయన గేమ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తంతే, ఆ పక్కన ఒకవేళ ఈయన ఉంటే అప్పుడు ఆయనకు దెబ్బ తగిలితే, ఈ టైప్లో వాదించటం అనేది షన్ను ఏం చేయాలని ఏమీ లేదు. సన్నీ ఫిజికల్ అయ్యాడు అనేది హైలైట్ చేయాలని. మరి అంత కన్సర్న్ ఉన్నవాడు సిరి కత్తి తీసుకొని వచ్చింది, దాని గురించి ఎందుకు మాట్లాడు? తన గ్రూప్లో ఉందనా? కత్తి తీసుకొని రావటం ఏంటండి? అది ఫిజికల్ టాస్క్. ఆ పెనుగులాటలో ఆ కత్తి తగలకూడని చోట ఎవరికైనా తగిలితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? దానికంటే ఫిజికల్ అవ్వడం ఇంకోటి ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఈయన తంతే, దాని పక్కన జెస్సీ ఉంటే, ఆ జెస్సీకి కాలు తగిలితే, అప్పుడు ఆయనకు దెబ్బ తగిలితే, ఇన్నున్నాయి. సంచిని తన్నిన దానికే ఇంత బాధపడే ఆయనను వర్స్ట్ పర్ఫార్మరు అని షన్ను అనగలిగినప్పుడు
కత్తి తీసుకొని వచ్చిన సిరితోటి ఇంకెంత పెద్ద ప్రమాదం ఉంటుంది, ప్రాణాలకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది కదా. ఏ కాలో వేలో లేక కడుపులోనో గుండెలోనో గుచ్చుకుంటే ఏమవుతుంది, అది ఇంకెంత డేంజరస్. ఈ క్వశ్చన్ వాళ్ళు ఎందుకు అడగలేదో నాకు అర్థం కాలేదు. మధ్యలో ఒకసారి టాపిక్ వచ్చింది, సిరి కత్తి తీసుకొని వచ్చింది అని. కత్తి తీసుకొని రావడం ఏంటండి బాబు, అంతకంటే పెద్ద తప్ప ఏది లేదు కదా. సంచిందంతే ఫిజికల్ అయినాడు అని 100 సార్లు ఓ అని అరుస్తున్నాడు కదా షన్ను. మరి కత్తి తీసుకొని వస్తే ఫిజికల్ అవ్వడం కాదా? ఇంటెన్షన్ ఏంటి అక్కడ? అది దాంతో ఏదో బ్యాగ్ కోయాలి అని, బ్యాగ్ అవతలోడు కోస్తుంటే మిగతా వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుపోతారు కదా, తమ బ్యాగ్ను రక్షించుకునే ప్రయత్నం చేస్తారు కదా. చేసినప్పుడు ఆ కత్తి ఎవరికైనా వేళ్ళకో కాలుకో తగిలితే ఏమవుతుంది? ఫిజికల్ అవ్వడం అంటే అది. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చెప్పండి? ఆయుధం పెట్టుకొని రావటము అనేది ఎంత పెద్ద తప్పు. అలాంటప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్గా ఎవరిని సెలెక్ట్ చేయాలి? సిరిని సెలెక్ట్ చేయాలి. కానీ సన్నీని సెలెక్ట్ చేస్తాడు ఈ షన్ను. నాకు తప్పనిపించింది బాస్ అని అరుస్తాడు. తప్పనిపించడం ఏంటి? సిరిని ఆ క్వశ్చన్ అడిగితే సన్నీ, నువ్వు కత్తి తీసుకొని వచ్చావే, నువ్వు నన్ను వచ్చి వర్స్ట్ పర్ఫార్మర్ అంటున్నావు, నువ్వైతే కత్తి తీసుకొచ్చావంటే కావాలంటే నన్ను వర్స్ట్ పర్ఫార్మర్. అది ఆన్సరా అసలు? సిరి చెప్పింది ఏమన్నా ఆన్సరా అసలు? ఏ రకంగా ఆన్సర్ అండి అది? కావాలంటే నన్ను సెలెక్ట్ చెయ్యి అనేది ఏ రకంగా ఆన్సర్ అవుతుంది సిరికి? ఇంత ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఈసారి బిగ్ బాస్లో ఉన్నారు అంటే ఇలాగే ఉంటుంది ఆ షో. గత సీజన్స్లో కనీసము ఒకరిద్దరన్నా కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించి కాస్త పద్ధతిగా ఆలోచించే మనుషులు ఉన్నారు కాబట్టి పోయే కొద్దీ మనకు కొద్దిగైనా ఇంట్రెస్ట్, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ కనెక్ట్ అనేది వచ్చింది. ఇది ఏందో స్కూల్ పిల్లలు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది తప్పిస్తే ఒక్కళ్ళకు కూడా మెచ్యూర్డ్గా ఆలోచించటము రాదు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయటం రాదు, మెచ్యూర్డ్గా ఒక నిర్ణయం తీసుకోవటం రాదు, ఇచ్చిన రూల్స్ చదవటం రాదు, చదివిన విషయం కరెక్ట్గా అర్థం చేసుకోవటం రాదు, అర్థం చేసుకున్న దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటం రాదు, ఏమీ రావు. జస్ట్ వచ్చేసి అవతల వాడిని బ్లేమ్ చెయ్యాలి అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు సై అని రెడీ అయిపోతారు. ఈ మధ్య లోపల యానీ మాస్టర్ కూడా ఒకటి. నేనేమి ఆర్డర్లో చెప్పట్లేదు, నేను జనరల్గా ఈరోజు జరిగిన ఈ ఎపిసోడ్ యొక్క కంటెంట్ మాత్రమే చెప్తున్నాను. ఈ మధ్యలో యానీ మాస్టర్ కూడా, ఈ యానీ మాస్టర్కి ఏం క్లారిటీ ఉందో ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదండి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యము, యానీ మాస్టర్కు సన్నీ అంటే అంత కోపం ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా నాకు గత వారం నుంచి అర్థం కావట్లేదు. గత వారం కూడా అదే మాట అనింది, సన్నీ అంటే కోపం ఎందుకు? సన్నీ ఒక్కడే మానస్తో కలిసి ఆడుతున్నాడా? ఇంకా మాట్లాడితే సన్నీ కనీసము ఆడుతున్న ప్రతిసారి మానస్ వైపు ఉన్నా కూడా గేమ్ అంటూ వస్తే నిజాయితీగానే ఆడుతున్నాడు, ఒక్కడే ఆడుతున్నాడు, హెల్ప్ తీసుకొని ఆడటం లేదు. తను మానస్కు హెల్ప్ చేయట్లేదు, మానస్ హెల్ప్ తను తీసుకోవట్లేదు. ఎక్కడో ఓ చోట ఆ పర్టికులర్ ఈవెంట్లో అవకాశం ఉండే చోట 1-2 సార్లు చేశారు, ఒక్కసారేమో చేసినట్టున్నాడు నాకు గుర్తున్నంత కాడికి. బట్ వీళ్ళు ప్రతి గేమ్ అట్లాగే ఆడతారే. ఆయన ఒక గేమ్ ఆడేసరికి ఆయన మీద కక్ష పెంచేసుకుంటారా? ఆయన్ని సింగిల్ అవుట్ చేస్తారా? అసలు గ్రూప్గా ఆడటం తప్పు అనే భావన ఎందుకు తీసుకొని వస్తున్నారు? గ్రూప్గా ఆడటం కరెక్ట్ అండి. నేను ఈ రోజు కాదు, బిగ్ బాస్ సీజన్ మొదలైన రోజు నుంచి నేను చెప్తున్నమాట, గ్రూప్గా ఆడుతున్నారు అంటే షన్నునే చాలా మంది గ్రూప్గా ఆడుతున్నారు అని వెళ్ళిపోయే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా అప్పట్లో. అప్పుడు నేను ఖండించాను ఆ విషయాన్ని. షన్ను గ్రూప్గా ఆడడం తప్పు కాదు. ఈ ఇంట్లో ఉండాలి అంటే నేనొక్కడనే ఉంటే అది కుదరదు, నేనొక్కడనే ఆడితే నాకు కుదరదు. నాలో లేని బలము పక్కవాడిలో ఉంటే వాడితో ఒక జత కట్టి మనం కొంతదాకా కలిసి ప్రయాణిద్దాము అనే ఒక గ్రూప్ కట్టి ఆడుకుంటే అది తప్పే కాదు. ఏదో ఒక స్టేజ్లో వాళ్ళిద్దరు కూడా విడిపోవాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు చేసుకుంటారు. గ్రూప్గా ఆడితే తప్పేంటి? ఆడుకోవచ్చు, అన్లెస్ బిగ్ బాస్ వచ్చేసి ఈ పర్టికులర్ గేమ్ ఇండివిజువల్ గేము, దీంట్లో ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అని స్పెసిఫిక్గా బిగ్ బాస్ చెబితే తప్ప గ్రూప్గా లక్షణంగా ఆడొచ్చు. సో నేను అప్పట్లో షన్నును సమర్థించాను. ఈ విషయం ఎవరు చెప్పినా కూడా వాళ్ళని ఖండించి షన్ను చేసింది కరెక్ట్ అని చెప్పాను నేను. గ్రూప్గా ఆడడంలో తప్పు లేదు, టార్గెట్ చేయటం తప్పు.
ఒకరినే టార్గెట్ చేయటం తప్పు. నీ ఉద్దేశం ఏంటి? ఆ ఒక్క మనిషిని తగ్గించడం కాదు. నీ ఉద్దేశం నువ్వు గెలవటము. నువ్వు గెలవడానికి జత కట్టావు, జత కట్టి ఆడుతున్నావు. నీకు ఎవరెవరు బలం అనిపిస్తే వాళ్ళందరినీ నువ్వు టార్గెట్ చేసుకో, అందరినీ చేసుకో. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వాడు వెళ్ళిపోయేదాకా వాడిని రెచ్చగొట్టి వాడితోటి తప్పు చేయించి బయటికి పంపడము అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. అది కుటిల నీతి. అంతే. శకుని యూజ్ చేస్తాడు చూడండి, కుటిల నీతి. కోపం రాని వాడికి కూడా కోపం వచ్చే లెవెల్ లోపల వాళ్ళను రెచ్చగొట్టి, ఈరోజు కాదు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నాం షన్ను గ్రూప్ చేస్తున్నది. షన్ను వాళ్ళు మాత్రమే గ్రూప్గా ఆడాలి, మిగతా ఎవరైనా గ్రూప్గా ఆడితే తప్పు వాళ్ళకు. ఈరోజు కూడా బాగా బహిర్గతమైంది కదండి. షన్నుయే చెప్పాడు కదా ఒక మాట, నీ యొక్క బిహేవియర్ నాకు నచ్చలేదు, ఫిజికల్ అయ్యావు, దెబ్బ తగిలింటే ఏమయ్యేది అని ఇన్ని లాజికల్ మాట్లాడే. మరి సిరిని ఎందుకు అడగడు అదే ప్రశ్న? అడగాలి కదా సిరిని కూడా అదే ప్రశ్న. నువ్వు కత్తి తీసుకొని వెళ్ళటం ఏంటమ్మా? ఆ పెనుగులాటలో కానీ ఆ తోపులాటలో కానీ ఎవరికైనా తగిలితే ఏమవుతుంది? పోనీ ఎవరికీ తగలాల్సిన అవసరం లేదు, నీకే గుచ్చుకుంటే ఏమవుతుంది? ఆయుధం తీసుకొని రావడం ఏంటి అని ఒక్క మాట అయినా అన్నాడా? ఈయన కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తాడని ఎట్లా నమ్మాలండి? ఈయన కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తాడని ఎలా అనుకోవాలి మనము? సో ఈరోజు జరిగిన మొత్తం ఎపిసోడ్లో తీసుకుంటే నాకు సన్నీది, మానస్ది ప్రాపర్ లాజిక్ అనిపించింది, ప్రాపర్గా మాట్లాడారు అనిపించింది. ప్లస్ నిన్న జరిగిన గేమ్లో కూడా, ఆ గేమ్లో ఏం జరిగిందండి? ఉన్న రూల్స్లో ఏంటి? ప్రతి రౌండ్ జరిగిన తర్వాత ఎవరి బ్యాగులో తక్కువ ఉన్నాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అనేది కూడా ఒక రూల్ కదా. అలా బ్యాగులు చెక్ చేయటం అనేది రౌండ్ తర్వాత జరిగిందా? ఆగిపోయావు బయటకెళ్ళు, అంతేగాని బ్యాగులో థర్మోకోల్ బాల్స్ తక్కువ అయిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు అనేది ఎందుకు ఆయన పట్టించుకోలేదు? అది తప్పు కదా. ఆ క్వశ్చన్ అడిగితే జెస్సీ జవాబు చెప్పాలి కదా మరి. ప్లస్ ఆ గేమ్ స్పిరిట్ ప్రకారము 5 రౌండ్లు ఉంటాయంటే ప్రతి రౌండ్లోనూ 6 ఆడుతున్నారు, 5 రౌండ్లు ఉన్నాయి అంటే ప్రతి రౌండ్లో ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తారు. రౌండ్కి 2-3 ఎలా ఎలిమినేట్ అవుతారు అని అడిగినా కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ మార్చుకొని బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ను కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చూడటం వరకే సంచాలకుడి బాధ్యత. కానీ తను కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయటము అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాడో చెప్పి చెయ్యాలి. నేను సంచాలకుడిని, నా డెసిషన్ ఫైనల్, నేను ఏమైనా చెప్పొచ్చు అనేది వర్కౌట్ అవ్వదు, అది కరెక్ట్ కాదు కూడా. చెప్పని రూలు, బిగ్ బాస్ చెప్పని రూలు సంచాలకుడు ఎవరండి పెట్టడానికి? ఇప్పుడు రౌండ్కి ఒకళ్ళు, అప్పుడు ఆ గేమ్ స్పిరిట్ అనేది అర్థం చేసుకోకుండా ఎలా ఆడతారు? దానికి వీళ్ళందరూ రెచ్చిపోవటం ఏంటి? అందులో యానీ మాస్టర్కి ఏమో సిరి కత్తి తీసుకొని వస్తే దాని గురించి బాధ లేదు, ఎవరి మీద అరవాలో వాళ్ళ మీద అరవదు. సన్నీ మీద కోపం అంటది. ఎందుకని కోపం సన్నీ మీద? సన్నీ అరిచాడు, సన్నీ కేకలేశాడు, సన్నీ వేసిన కేకలు వినిపించాయి, సన్నీ ప్రవర్తించిన తీరు కనిపించింది. కానీ సిరి తీసుకొచ్చిన కత్తి కనిపించలేదా? సిరి కత్తి తీసుకొచ్చిందన్న విషయం తెలుసు కదా. ఒక్కసారన్నా షన్ని యానీ మాస్టర్ వెళ్ళి ఏమమ్మా సిరి ఇదేమన్నా కరెక్ట్గా ఉందా అని అడిగిందా? ఏం పర్వాలేదు, ఏం మరి నా కోపం అంతా సన్నీ మీదనే అన్నట్టు చెప్తుంది నిన్న షన్నుతోటి. ఈమెకి ఏంటి అంటే, ఇప్పుడు సిరి అమ్మాయి కాబట్టి అడగదా? ఈయన గట్టిగా అరిచినంత మాత్రాన బ్యాడ్ అయిపోతాడా ఏంటి? అసలు ఈ యానీ మాస్టర్ యొక్క ఆలోచన ఏంటో కూడా నాకు ఇంతదాకా అర్థం కాలేదండి. 8 వారాల తర్వాత కూడా ఆమె యొక్క స్ట్రాటజీ ఏంటో, ఆమె ఆలోచన ఏంటో ఏమీ అర్థం కాలేదు. ఈ మధ్యలో కాజల్ శ్రీరామును వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసింది. ఎందుకు అంటే శ్రీరామ్ రెచ్చగొట్టాడు అని ఈమె చేసింది, వర్స్ట్ పర్ఫార్మర్గా చేసింది. కొంతదాకా ఓకే అంటే, ఇప్పుడు నేను ఒక ఇంటి సభ్యుడిగా నాకు నీ పర్ఫార్మెన్స్ నచ్చలేదు అని చెప్పటము పర్వాలేదు, బాగానే ఉంది. ఈ ప్రొవోకింగ్ అనేది కాజల్ ఉపయోగించకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాజల్ కన్నా ప్రొవోక్ చేసేవాళ్ళు ఆ ఇంట్లో నిజంగా ఎవరు లేరు. శ్రీరామ్ ఎందుకు ప్రొవోక్ చేయాల్సి వచ్చింది? శ్రీరామ్కు ఎసరు వస్తోంది. శ్రీరాము తన గురించి తాను మాట్లాడుకోలేకపోతే ఆయన గురించి స్టాండ్ తీసుకొని నిలబడే వాళ్ళు ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, అక్కడ కూడా ఆయన మాట్లాడడం అనేది కుదరదు కాబట్టి మాట్లాడుకున్నాడు. కోపం వచ్చింది, కోపంలో అరిచాడు. ప్రొవోక్ చేయటమే పనిగా పెట్టుకొని శ్రీరామ్ చెయ్యలేదు. ఆ పని కాజల్ చేస్తుంది.
మళ్ళీ పైపెచ్చి దానికి ఏదో పెద్ద అర్హత లాగా చెప్తుంది కాజల్. నాకు తెలుసు, నేను చేస్తాను కాబట్టే నాకు ప్రొవోక్ చేస్తే ఎంత బాధ ఉంటుందో అంటే ప్రొవోక్ చేస్తే బాధ ఉంటుంది అన్న విషయం తెలిసిన మనిషి ప్రొవోక్ చేయడం ఎందుకండి? ఇదేం లాజిక్? ప్లస్ అవతల వాళ్ళని మాట్లాడనివ్వదే అసలు. కాజల్ది కూడా ఈరోజు రాంగ్ సెలక్షన్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక దొంగే ఇంకో దొంగను పట్టుకొని దొంగ దొంగ అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది. అక్కడ శ్రీరామ్ ప్రొవోక్ చేశాడు అంటే నేను కూడా ఒప్పుకోనండి. కోపంలో మాట్లాడు. ఇప్పుడు సన్నీ కూడా కోపంలో మాట్లాడాడు, సన్నీ కోపంలో మాట్లాడాడు, శ్రీరాము కోపంలో మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళ స్థానాలకు ఎసరు వస్తుంది, వాళ్ళ గురించి వాళ్ళు పోరాడుకున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు తిట్టుకున్నారు, ఎవళ్ళ గురించో వాళ్ళు ఏం మాట్లాడలేదు అక్కడ. కాజల్ అలా చెయ్యదు కదా, వెళ్ళి మెల్లిగా పుల్లు పెడుతూ ఉంటుంది కదా అందరికి, వాళ్లకు వీళ్లకు వీళ్లకు వాళ్లకు, వెళ్ళి అక్కడ మాటలు ఇక్కడికి, ఇక్కడ మాటలు అక్కడికి, ఇంకొంతసేపు కొట్లాడుకుంటే ఇంకా స్క్రీన్ స్పేస్ వస్తుంది, జనాలందరి దృష్టిలో పడతాము. ఇవన్నీ కాజల్ ప్రణాళికలు. కాబట్టి కాజల్ చేసే ప్రొవోకింగ్ అనేది వేరే లెవెల్. అసలు నిన్న చేసింది శ్రీరామ్ ప్రొవోకింగ్ కాదు. మళ్ళీ అది కూడా చెప్పకూడదంట శ్రీరామ్. ఏం ఆలోచనలోనండి, అది కాజల్ యొక్క ఆలోచన. ఇంకా విశ్వ ఏదో వచ్చి చెప్పాడు, ఆయనది అసలు ఇంకా అర్థం చేసుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా తెలియదు ఆయన. లోబో పర్వాలేదు, లోబో కొంత దాకా బాగానే మాట్లాడాడు, కానీ లోబో కొంత దాకా కరెక్ట్గా ఆలోచించాడు. యానీ మాస్టర్ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్ను నామినేట్ చేయడం కరెక్ట్. యాక్చువల్గా నామినేట్ చేయాలంటే యానీ మాస్టర్ను కూడా నామినేట్ చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే ఆట మధ్యలో వదిలేసి వచ్చింది. అదే చెప్పాడు, ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది నీకు మద్దతుగా ఉంటున్నారు, నువ్వెందుకు బయటికి రావాలమ్మా అంటే ఆమె దగ్గర ఆన్సర్ లేదు ఆ విషయానికి. సో ఆమె దానికి ఇచ్చిన రెస్పాన్స్, యానీ మాస్టర్ దానికి ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ఈవెన్ ప్రియాంక కూడా ఇదే మాట చెప్పింది యానీ మాస్టర్ గురించి. ఈమె వెళ్ళి నువ్వు నన్ను నామినేట్ చేస్తే నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అంటే నేను నిన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అంటా అనే ఒక పనికి మాలిన లాజిక్ తీసుకొని ఆమె ప్రియాంకను నామినేట్ చేస్తుంది, అదే వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేస్తుంది. ఏంటో వీళ్ళ లాజిక్లు, వీళ్ళ కొంచెమన్నా బుర్ర ఉందా? అసలు ఇది ఏం టాస్క్ అనేది కూడా ఆలోచించరు. వర్స్ట్ పర్ఫార్మర్ అంటే పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉండాలి. ఈ వారం అంతా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉంటే అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. అంతేగాని నువ్వు నన్ను చేసావు కాబట్టి నేను నిన్ను చేస్తాను అనేది కాదు. నేను నన్ను ఎందుకు చేస్తున్నావు అనేది నువ్వు చెప్పాలి. నువ్వు నన్ను చేసావు కాబట్టి నేను నిన్ను చేస్తాను అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వు వర్స్ట్గా పర్ఫామ్ చేస్తే దట్ డజంట్ మీన్ నేను కూడా వర్స్ట్గా పర్ఫామ్ చేసినట్టు కాదు అక్కడ. ఈ చిన్న లాజిక్ యానీ మాస్టర్కి అర్థం కాదు, ఆమెకు చెప్పడం కూడా వేస్ట్. నిజంగా ఈ తెలివితేటలతో 8 వారాలు నెట్టుకు వచ్చిందంటే ఆమె సారీ టు సే, ఈ మాట అనకూడదు పెద్ద ఆవిడ అని, కానీ ఇన్ని వారాలు ఆవిడ నెట్టుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. నామినేషన్లో ఉంటే ఈసారి నెక్స్ట్ ఆయనయే వెళ్తుందేమో ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. సో బేసిక్గా ఏంటి అంటే ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్కు కొనసాగింపుగా జరిగిన ఎపిసోడ్ ఈరోజు. నిన్న జరిగిన రచ్చకు, దాంట్లో జరిగిన గొడవలకు సమీక్ష చేసుకుంటూ, దాని గురించి రివ్యూ చేసుకుంటూ, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేసుకుంటున్నారు అనే ఆలోచనతోటి ఇద్దరు గ్రూపులు పడ్డ ఘర్షణ ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో ఇందులో ఈరోజు జరిగిన ఈ ఎపిసోడ్లో నాకు ఏ విధంగా చూసినా, ఏ రకంగా ఆలోచించినా, ఎంత అనలైజ్ చేసుకున్నా ఈరోజు జరిగిన దాంట్లో తప్పు ఖచ్చితంగా షన్ను, సిరి, జెస్సీలదే ఉంది. మానసు, సన్నీ మాట్లాడుతున్నది కరెక్టు, ఇందులో నాకు వేరే ఆలోచనే లేదు. మానసు, సన్నీ మాట్లాడుతున్నది కరెక్ట్. జెస్సీ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్ల, అర్థం చేసుకోలేకపోవటం వల్ల, అసలు పిచ్చి పిచ్చిగా ఆలోచించి కొత్త రూల్స్, గడియకో రూల్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి ఇంత దాకా, ఈ గొడవల దాకా దారి తీశాయి అనేది నా నమ్మకం. దాన్ని సపోర్ట్ చేసే షన్ను, సిరిల్ని కూడా నేను సపోర్ట్ చెయ్యను. ఆ పిచ్చి ఆటను, పిచ్చి బిహేవియర్ని సపోర్ట్ చేసేదాన్ని కూడా సపోర్ట్ చేయను. ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను, షన్ను ఇంకో మాట అన్నాడు, మరి నేను లాస్ట్ వీక్ నేను సెలెక్ట్ చేశాను సిరిని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేశాను అన్నాడు. లాస్ట్ వీక్ సిరిని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసింది ఆమె వర్స్ట్గా ఆడిందని కాదు, తనను బయటికి పంపింది అని చేశాడు. తనకు కోపం వచ్చింది కాబట్టి, అది తనకు రివర్స్ అయింది కాబట్టి, తనకు కాకుండా ఇంకా ఎవరికి రివర్స్ అయినా కూడా సిరిని వర్స్ట్ పర్ఫార్మర్ అని షన్ను అనేవాడు కాదు. అదేదో పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాడు, కానీ తను అఫెక్ట్ అయ్యాడు కాబట్టి
తను ఒక మాట అనిపించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎవరే నువ్వు ముందు టాస్క్ ఆడరా తర్వాత సీక్రెట్ టాస్క్ ఆడదు అని రవి అనడంతో హర్ట్ అయిపోయి ఆ కోపంతో సిరిని నామినేట్ చేశాడు. కానీ అక్కడేదో చాలా నీతి నిజాయితీ ప్రదర్శించేసి సిరిని నేను సెలెక్ట్ చేశాను, అది ఫ్రెండ్ అయినా సరే నేను దూరం పెట్టాను కాదు. ఆయన అఫెక్ట్ అయ్యాడు కాబట్టి చేశాడు. ఆయన కాకుండా ఆయన స్థానంలో ఇంకా ఎవరు అఫెక్ట్ అయినా, ఈవెన్ జెస్సీ అఫెక్ట్ అయినా కూడా సిరిని వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసేవాడు కాదు. అదేదో పెద్ద అచీవ్మెంట్ కింద చెప్పుకుంటాడు. అది నేను ఫ్రెండ్షిప్కి కాదు ఆటకు వాల్యూ ఇస్తాను, రాంగ్ అది. ఈ మాట కూడా ఇందాకే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అది చాలా తప్పు షన్ను మాట్లాడిన మాట. అది దానికి ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇది ఈరోజు మొత్తం గొడవకు కారణమైన జెస్సీ సన్నీని మానస్ను మళ్ళీ ఐసోలేట్ చేశారు. రేపు నాగార్జున వస్తాడు. రేపు నాగార్జున వచ్చి ఎవరిని తిడతాడు? నేను గత 8 వారాలుగా చూస్తున్న దాన్ని బట్టి షన్ను గ్రూప్ను వెనకేసుకొచ్చి ఈయన బస్తా తన్నడము అనేది ఫిజికల్ అవ్వటము అనేది దాని కింద పెద్ద బిల్డప్ ఇచ్చి దాని మూలంగా ఆయన కాలు ఎరిగిపోయిందో వేలు ఎరిగిపోయిందో అనే లెవెల్లో పెద్ద సీన్ క్రియేట్ చేసి 4 వీడియోలు వేసి చూపించి వెళ్ళి వీళ్ళని సపోర్ట్ చేసి సన్నీతోటి సారీ చెప్పిస్తాడు. సిరి కత్తి తీసుకొచ్చింది అన్న విషయం కూడా బయటకు వచ్చింది కాబట్టి సిరి ఏం చేద్దాం అనుకున్నామమ్మా, అక్కడ గుడ్లున్నాయా అట్లా లైటర్ టోన్లో నైస్గా ఒక నెమలికతో అలా నిమిరేసి, తప్పమ్మా అలా తీసుకురాకూడదు, ఇప్పటి నుంచి కత్తులు గిత్తులు తీసుకొని రావద్దు, కావాలంటే గరిటలు లేకపోతే చెంబులు తప్పేలాలు ఏమన్నా తీసుకొని రా, దెబ్బ తగిలినా పెద్ద ప్రాబ్లం ఉండదు, అది ఫిజికల్ కూడా కాదు, సరేనా అమ్మా అని చెప్తాడు. అంతే. లాస్ట్ వీక్ చెప్పలే ప్రియాకు, అన్నిసార్లు అనద్దమ్మా, ఎప్పుడైనా 1-2 సార్లు అంటే ఓకే అంట. ఇలాగే చేస్తాడేమో రేపు నాగార్జున అని అయితే నాకు బాగా బలంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతదాకా షన్ను గ్రూపును ఆయన తిట్టింది లేదు, వాళ్ళని విమర్శించింది లేదు, వాళ్ళ తప్పులు చూపింది లేదు. వీళ్ళు చేసే తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం ఏనాడు కూడా నాగార్జున చేయలేదు. రేపు మాత్రం ఎందుకు చేస్తాడు అనేదే నా ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు నాగార్జున వస్తాడు. ఈ వారం అయితే మాట్లాడడానికి, డిస్కస్ చేయటానికి, ఎదుటి వాళ్ళని కడగడానికి చాలా పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్ను పట్టుకొని కూడా ఒక్కొక్కళ్ళను కడిగి పారేయచ్చు, అంత కాంటెంట్ ఉన్న వారం ఇది. ఇంత కాంటెంట్ ఉన్న వారంలో కూడా యథావిధిగా సన్నీలను, మానసులను లేక శ్రీరాములను తిట్టి షన్ను, సిరి, జెస్సీలను మాత్రం ఆకాశానికి ఎత్తే పనే పెట్టుకుంటారా, లేక నిజంగా ప్రాపర్గా హోస్టింగ్ చేస్తారా అనేది రేపటి ఎపిసోడ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అది చూశాక దాని గురించి రేపటి సమీక్షలో సమీక్షించుకుందాం. మరి మీకు కానీ మా వీడియోలు నచ్చుతున్నట్లయితే, మా ఛానల్ నచ్చుతున్నట్లయితే మా వీడియోలను లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అభిప్రాయాల పట్ల మీకు ఏమైనా విభేదాలు ఉంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి, వాటికి జవాబు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. మరి రేపటి సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేదాకా చూస్తూనే ఉండండి సమీక్షా పర్వం.